జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 21వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు అదృష్టం చేసుకున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు యొక్క గోచారం ప్రకారం కాలం మీకు పూర్తి అనుకూలంగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు చెప్పిన విధంగా ఈరోజు కాలం మీ మాట వింటుంది. మీరు ఏది చేయాలి అనుకుంటే దానిని చేయవచ్చు, ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు. ఏది చేసినా ఈరోజు మీకు చెల్లుతుంది అనే చెప్పాలి. అలాగని తప్పులు చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజంతా మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. సెలవులు దొరుకుతాయి, కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది. ప్రతిరోజు పనే కదా, ఈరోజు రిలాక్స్ అవుదాం అనుకునే వారికి ఇది చక్కటి అనుకూలమైన కాలం అవుతుంది. కాలి మీద కాలేసుకొని కూర్చున్నా సరే అడిగే వాళ్ళు ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజంతా మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏమి చేయాలన్నా చేయొచ్చు, ఎలా ఉండాలి అనుకుంటారో అలా ఉండొచ్చు. తులారాశి వారు ఈరోజు అందం మీద మమకారం పెంచుకుంటారు. బ్యూటీ టిప్స్ని పాటించే అవకాశం ఉంది. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ రోజున అందం పట్ల ఇష్టాన్ని చూపిస్తారు. పెర్ఫ్యూమ్స్ని వినియోగిస్తారు, షాపింగ్లు చేస్తారు, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. మీకు బాగా నచ్చిన వస్తువులను, మీరే మెచ్చిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటికి కావాల్సిన కొన్ని రకాల సామాగ్రిని కూడా ఈరోజు కొంటారు. పుస్తక పఠనం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ మంగళవారం రోజు తులారాశి వారు అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ మంగళవారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి సప్తమి, నక్షత్రం చిత్తా నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, న్యాయపరమైన చర్చలకు, అలాగే ఇతర కీలకమైన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మంగళవారం మరియు చిత్తా నక్షత్రం కలిసి వచ్చాయి. ఇవి రెండూ కూడా కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు కుజగ్రహ శాంతులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున పనులు విజయవంతం కావడానికి, సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి, శుభం కలగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. అదే కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు ద్విపుష్కర యోగం వచ్చింది. ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా ఒక పని చేస్తే దానిని పదే పదే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ రోజున మీరు బంగారం కొనుగోలు చేయడం లేదా ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు. అలాగని అప్పు చేయకూడదు. అప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తారు. ఈ మంగళవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి సుదర్శన స్వామివారి ఆరాధన చేయాలి. దీనివలన రక్షణ కలుగుతుంది, శత్రు భయం పోతుంది. అలాగే దృష్టి దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.